ఓకే, ఒక చెప్పండి సతీష్ మాదిక్ గారు, వీరంతా కూడా కేసీఆర్కి వంగి వంగి దండాలు పెడుతున్నారు. పయ్యావల కేశవ్ గారు, పట్టాల సునీతమ్మ గారు, యనమల రామకృష్ణుడు గారు, వీళ్ళంతా అంటున్నారు కదా, వీరు వంగి వంగి దండాలు పెట్టడము, వీళ్ళంతా కేసీఆర్ గారి నుంచి వర్కులు తీసుకోవడము, బీర్ల కంపెనీలు తీసుకోవడము, ఇవన్నీ కూడా మీ పార్టీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండానే జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఒక్కటి సార్, మేము ఏమంటున్నామంటే, సరే ఒక ప్రాంతానికి సంబంధించుకున్న, ఒక రాష్ట్రానికి సంబంధించుకున్న ముఖ్యమంత్రి ఆ ఏరియాకి వచ్చినప్పుడు గౌరవించాలని ఎవరైనా చెప్తారు, చెప్పొద్దని అన్నారు. కానీ మీరు అతి చేస్తున్నారు అంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, ప్రత్యేకంగా కాలు శ్రీనివాసులు గారికి పరిటాల సునీతమ్మ గారి వివాహానికి వస్తున్నారు, కేసీఆర్ గారు వస్తున్నారు, దగ్గర ఉండి రాచమర్యాదలు చేసి పంపండి అని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మంత్రి సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు గారిని అక్కడ పెట్టి వెళ్ళారు. కాలువ శ్రీనివాసులు గారు అక్కడే ఉండి కేసీఆర్ వచ్చినాక, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆయన రిసీవ్ చేసుకోవడము, కళ్యాణ మండపంలోకి తీసుకోవడం, అక్కడి నుంచి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కించేంత వరకు కూడా కాలువ శ్రీనివాసులు గారు అంతా పెద్ద ఎత్తున రాచమర్యాదలు చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింటేనే కదా ఆయన చేసింది. సార్ ఓకే, ఆయన ఒక గౌరవమైన ముఖ్యమంత్రి కనుక, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తుండే కనుక మన మర్యాదలు ఏదో చేసామని చెప్పిండు. మనకి చంద్రబాబు నాయుడు గారు వీడికి ఎన్నోసార్లు వస్తారు సార్. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనే ఒక మామూలు శ్రీదసాద వ్యక్తిగా రావట్లేదు, ముఖ్యమంత్రి హైదరాబాద్ నగరానికి వస్తాడు, మన రాష్ట్రానికి వస్తాడు. మరి వీళ్ళు ఎన్నిసార్లు పోయిన సార్ అతని దగ్గరికి? అతని దగ్గరికి అదే మన ఎయిర్పోర్ట్కి వెళ్ళి బొకేలు ఇచ్చి, ఉదాహరణకు ఒక మాట చెప్తా సార్, గవర్నర్ గారు ఇక్కడ ఉన్నారు, హైదరాబాద్ నగరంలో ఉంటారు, వారానికి ఒకసారి కేసీఆర్ గారు పోతారు. పోయినప్పుడు ఇంతలా పెద్ద పూల బొకే తీసుకొని పోతాడు. ఒకసారి బొకే ఇచ్చినాం కనుక 10 పోయిన సార్ల్లో ఇవ్వాలని ఏమైనా రూల్ ఉందా? అట్లా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తారు, వాస్తవానికి అతను అక్కడనే తిరుగుతుంటాడు, ఇక్కడ ఎప్పుడు పోతాడో కూడా తెలియని పరిస్థితి మాకు కూడా. అయితే మన ఈ ముఖ్యమంత్రిగా ఈయన లేకున్నా, ఈయన మంత్రివర్గంలో ఉన్న ఎవరికైనా సరే, కేసీఆర్ మన చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, అతనికి పోయి తీసుకొని సాధారణంగా ఆహ్వానం తీసుకొని రండి అనే పరిస్థితి మనం ఏ రోజైనా చూసినాం. ఆయన అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మరి ఆ ముఖ్యమంత్రి గారి పని మీరు ఎందుకు చేయట్లే ఆ రకంగా? అంటే కాలువ శ్రీనివాసులు గారికి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ కేసీఆర్ గారు వస్తున్నారు, ఎందుకు హెడ్ఏకు బాగా దగ్గరుండి రాచమర్యాదలు చేసి పంపండి అని చెప్పడంతో కాలువ శ్రీనివాసులు గారు కూడా అక్కడ ప్రత్యేకంగా ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఏ రకంగా గౌరవించుకోవాలనే విషయంలో ఒకవేళ మీరేమైనా పక్క పోతే పుసుకుపసుకున్న అలుగుతుంటాడు, లేనిపోందల చేస్తుంటాడు, ఆంధ్రోలు అని చెప్పేసి లేనిపోని దుమారం లేపుతాడేమో, వచ్చుకొని కనుక జర చూసుకోండి మంచిగా అంటే చూసుకునే దాంట్లో బాగానే ఉంది. కానీ మరీ ఎక్కువైంది అంటున్నాం మేము, పక్క పోయి మాట్లాడుకోవడాలు ఎందుకు, ఇవన్నీ చేయడాలు ఎందుకు, మాకు ఇబ్బంది కలుగుతున్నాయి. అచ్చింతలు వేయచ్చు సార్, అన్నం తినొచ్చు సార్, హెలికాప్టర్ ఎక్కియచ్చు, కానీ మరి తను చేస్తున్న దాంట్లో అది రాలని చెప్పించుకొని పుదాల మీద చేతులు వేసుకొని జోలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి అంటే మేమేమంటామంటే కేసీఆర్ సైకాలజీ తెలిసిన వాళ్ళం మేమిడ. సరే మీకు తెలుసు తెలియదో మాకు తెలియదు, కానీ మాకు తెలుసు కేసీఆర్ సైకాలజీ ఎట్లా చేస్తాడు అనేది. కనుక ఏముందండి, ఓ 10 మంది కూర్చుంటారు మిత్రులు అనుకో, ఉదాహరణకు ఒక మాట చెప్తాను, 10 మంది మిత్రులు కూర్చుంటారు, ఎవరో ఒక ఇంపార్టెంట్ లీడర్ వచ్చాడు మీలాంటి వ్యక్తులు, అక్కడ వచ్చి కూర్చొని మాట్లాడుతూ దాంట్లో ఒక వ్యక్తిని పిలుచుకొని కిరా వెంకట్ అని చెప్పేసి అని ఉదయమే చేసుకొని పక్కకి తీసుకొని పోయింది సార్. ఏం మాట్లాడారు అక్కడ పోయి, ఏం మాట్లాడితే జోకు 2 మాటలు నవ్వుకొని మనం వస్తారు. ఈడ కూర్చున్న 9 మంది ఏమనుకుంటారు తెలుసా, నాగరాజు గారు తీసుకొని పోయి పక్కకు పోయి మాట్లాడాడు, ఏదో జరుగుతుంది మతలబు దీంట్లో అని చెప్పేసి అనుకుంటారు. ఇది విచ్ఛిన్నం చేయడం అంటారు, ఐక్యతను విచ్ఛిన్నం చేయడం అంటారు దీన్ని. ఆ యొక్క విజ్ఞత మీకెందుకు లేకపోయాను అనేది మా బాధ. ఇట్లా చేస్తాడు ఆయన కనుక మాకు ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది, మాకు నష్టం కలుగుతుంది, మేము పుంజుకొని ముందుకు పోతున్నాము, మాకు ఇబ్బంది కలిగించకండి అని చెప్పేసి అని మేము అప్పీల్ చేసినాం వాళ్ళకి. అంతే తప్ప మీరు మరీ కాంట్రాక్టులు చేసి మీరు రాసుకపోతే కాంట్రాక్టులు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, రావచ్చు పోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక పార్టీ ఉన్నది, ఆ పార్టీ ఇలా పైన పోరాటం చేస్తున్నది, ఆ పార్టీకి సంబంధించుకున్న నాయకులను జైల్లో పెట్టిండ్రు, పెండిలో కూడా రానియకుండా కొన్ని గంటల్లో వచ్చి అక్షింతలు వేసిపోయేటట్టుగా చేసిండ్రు, పూర్తి కక్షపూరితమైన చర్య చేపట్టిండ్రు, పార్టీనే పూర్తిగా నాశనం పట్టేయాలనే ఒక ఆలోచనలో ముందున్నారు. కనుక అటువంటి వ్యక్తులపైన మీరు కొద్దిగా చూసుకొని నడవాలని చెప్పేసి అనేది మా విజ్ఞప్తి అండి.